వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. టెట్ డిఎస్సి ఇంగ్లీష్ గ్రామర్ యొక్క డైలీ టెస్ట్ నంబర్ 4 ఇది. టోటల్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో డెఫినెట్లీ మీ ఆన్సర్ని రాసి మిమ్మల్ని మీరు అసెస్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూస్ ద కరెక్ట్ హోమోఫోన్ ఫర్ ద గివెన్ సెంటెన్స్. ఐ హ్యావ్ గాట్ అ డాష్ రిజర్వ్డ్ ఇన్ ఢిల్లీ మెయిల్. బర్త్ 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 బర్త్. ఓకే, ఈ నాలుగిట్లో ఏది మనకి ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో వస్తుంది? హోమోఫోన్ అంటే ఏంటి? హోమోఫోన్ అంటేనే మనకి సౌండ్ ఒకలాగా ఉంటుంది కానీ రెండు వర్డ్స్ వేరే అనమాట. ఓకే, సో ఇక్కడ మనము బర్త్ అని చెప్పి అంటున్నాం కదా, రెండిటి వినటానికి మాత్రం ఒకలాగా ఉంది కానీ ఒక బర్త్ అంటే ఏంటి? పుట్టుక. ఓకే, ద ప్రాసెస్ ఆఫ్ బీయింగ్ బార్న్ ఆర్ ద బిగినింగ్ ఆఫ్ సంథింగ్. అదే రెండోది బర్త్ అంటే ఏంటి? మనము ట్రైన్లో మనం పడుకునేదాన్ని మనం బర్త్ అని చెప్పి అంటున్నాం. అదొక్కటే కాకుండా బర్త్ అంటే ఇట్స్ ఎ ప్లేస్ వేర్ అ షిప్ డాక్స్. ఓకే, ఆర్ అ బెడ్ మనకి ట్రైన్లో లాగా. సో ఇక్కడ మనం ట్రైన్ గురించి మాట్లాడుతున్నాం, ఢిల్లీ మెయిల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఐ హ్యావ్ గాట్ అ బర్త్. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. సెకండ్ వన్, డాష్ ఆర్ వర్డ్స్ దట్ ఆర్ స్పెల్డ్ alike but are different in meaning or derivation or pronunciation. హోమోనిమ్స్, హోమోగ్రాఫ్స్, హోమోఫోన్స్, అలోఫోన్స్. ఇవన్నీ మనకి టెట్ డిఎస్సి సిలబస్లో ఉన్న సిలబస్లోంచేవి. ఒకేలాగా మనకి స్పెల్లింగ్ ఉండి వాటి అర్థం మీనింగ్ మాత్రం డిఫరెంట్ ఉంది అంటే వాటిని మనము హోమోగ్రామ్స్ అని చెప్పి అంటాం. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఏమంటాం? లీడ్ అని చెప్పి అంటాం కదా. లీడ్ అంటే ఏంటి? ఒక లీడర్ లాగా ఎవరినైనా మనము గైడ్ చేయడానికి కూడా మనం ఇదే వర్డ్ని వాడతాము. ఆర్ మనము ఒక మెటల్కి కూడా మనము ఇదే ఎల్ఈఏడిని వాడతాం కదా. ఇలాంటి వర్డ్స్ని మనము హోమోగ్రాఫ్స్ అని చెప్పి అంటాం. థర్డ్ వన్, డాష్ ఈజ్ యూస్డ్ టు డెసిగ్నేట్ ఎ పర్టిక్యులర్ మెంబర్ ఆఫ్ అ బ్రాడర్ క్లాస్. హైపోనిమ్, హైపర్నిమ్, హోమోనిమ్, సినానిమ్. ఆన్సర్ హైపోనిమ్. ఓకే, టు డెసిగ్నేట్ ఎ పర్టిక్యులర్ మెంబర్ ఆఫ్ అ బ్రాడర్ క్లాస్ అంటున్నారు. అంటే సపోజ్ నేను ఒక బ్రాడర్ క్లాస్ యానిమల్స్ అని చెప్పి తీసుకుంటా. సో యానిమల్స్లో డాగ్స్ ఉంటాయి, క్యాట్స్ ఉంటాయి, ఎలిఫెంట్స్ ఉంటాయి అని చెప్పి మళ్ళీ వాటిల్లో నేను సెపరేట్గా కేటగరైజ్ చేస్తున్నా కదా. సో బ్రాడర్ క్లాస్లో మనము ఇఫ్ యు ఆర్ డెసిగ్నేటింగ్ ఎ పర్టిక్యులర్ మెంబర్ అంటే హైపోనిమ్ అని చెప్పి అర్థం. Fourth one, convert the following direct speech to indirect speech. She exclaimed, "What a beautiful painting." ఈ నాలుగిట్లో ఏది? She said that what a beautiful painting it was. She exclaimed that it was a beautiful painting. She exclaimed how beautiful the painting was. She said how beautiful painting it is. ఓకే, సో వాట్ ఎ బ్యూటిఫుల్, ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కదా. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ని డైరెక్ట్ స్పీచ్లోంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం మనము? షీ ఎక్స్క్లెయిమ్డ్ అన్నది మనము షీ ఎక్స్క్లెయిమ్డ్ అని చెప్పి ఉంచుకోవచ్చు. ఓకే, షీ ఎక్స్క్లెయిమ్డ్. దాట్ అన్నది ఏం తీసుకోవద్దు. వాట్ అన్న దాని బదులు మనము హౌ అని చెప్పి తీసుకుని తర్వాత అడ్జెక్టివ్ని రాయాలి. ఓకే, ఇక్కడ ఏం రాస్తాం? షీ ఎక్స్క్లెయిమ్డ్ హౌ. ఇక్కడ అడ్జెక్టివ్ బ్యూటిఫుల్ కదా, హౌ బ్యూటిఫుల్. ప్రెజెంట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి దాన్ని మనము ఇండైరెక్ట్ స్పీచ్లో తీసుకెళ్ళినప్పుడు మనకి పాస్ట్ టెన్స్ అవుతుంది కదా. సో బ్యూటిఫుల్ ఇట్ వాజ్ అని చెప్పి రాయాలి. షీ ఎక్స్క్లెయిమ్డ్ హౌ బ్యూటిఫుల్ ఇట్ కాదు, ద పెయింటింగ్ వాజ్.
సో వాట్ ఎ బ్యూటిఫుల్ పెయింటింగ్ అన్నది హౌ బ్యూటిఫుల్ ద పెయింటింగ్ వాజ్ అని చెప్పి అవుతుంది. సో ఇక్కడ ఎక్కడుంది? షీ సెడ్, షీ ఎక్స్క్లెయిమ్డ్ హౌ బ్యూటిఫుల్ ద పెయింటింగ్ వాజ్. ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. ఫిఫ్త్ వన్ మళ్ళీ ఇదే టైపు. కన్వర్ట్ ద ఫాలోయింగ్ డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్. హీ షౌటెడ్ వాట్ ఎ ఫెంటాస్టిక్ కాన్సర్ట్ దట్ వాజ్. ఈ 4 మనము ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్ట్ చేసినప్పుడు ఏది వస్తుంది? సేమ్ రూల్ అప్లై చేయాలి. ఓకే, హీ షౌటెడ్ని మనము హీ షౌటెడ్. ఓకే, వాట్ అనే దాని బదులు హౌ, తర్వాత అడ్జెక్టివ్ రావాలి. హౌ ఫెంటాస్టిక్ ది కాన్సర్ట్ వాజ్. ఓకే, సో హీ షౌటెడ్ హౌ ఫెంటాస్టిక్ ద కాన్సర్ట్ వాజ్ అన్నప్పుడు ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. థర్డ్ వన్, కన్వర్ట్ ద ఫాలోయింగ్ డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్. దే ఎక్స్క్లెయిమ్డ్ హౌ బ్యూటిఫుల్ ద సన్సెట్ ఇస్. ఈ 4 ఏది? ఈ 3 కూడా నేను ఎక్స్క్లమేటరీ సెంటెన్సే కావాలని చెప్పి తీసుకున్నాను. సో ఇక్కడ మళ్ళీ మనము దే ఎక్స్క్లెయిమ్తోనే స్టార్ట్ చేద్దాము. ఓకే, దే ఎక్స్క్లెయిమ్ దట్ రాదు, హౌ ఎలాగే ఉంది కాబట్టి హౌవే తీసుకుందాము. దే ఎక్స్క్లెయిమ్డ్ హౌ తర్వాత అడ్జెక్టివ్ రావాలి. హౌ బ్యూటిఫుల్, దేని గురించి మాట్లాడుతున్నాము? ద సన్సెట్ ఈజ్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్లో అది పాస్ట్ టెన్స్ అవుతుంది, వాజ్. దే ఎక్స్క్లెయిమ్డ్ హౌ బ్యూటిఫుల్ ద సన్సెట్ వాజ్. ఇది ఎక్కడుంది? దే ఎక్స్క్లెయిమ్డ్ హౌ బ్యూటిఫుల్ ద సన్సెట్ వాజ్. ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. సెవెంత్ వన్, కన్వర్ట్ ద ఫాలోయింగ్ యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ టు ప్యాసివ్ వాయిస్. హీ సింగ్స్ క్లాసికల్ సాంగ్స్. దీన్ని మనము యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయాలి. యాక్టివ్ టు ప్యాసివ్ మనం సింపుల్ సెంటెన్స్కి నిన్న ఒక స్ట్రక్చర్ ఇచ్చా కదా మీకు. ఫస్ట్ మీరు ఆబ్జెక్ట్ తీసుకోవాలి, ఆబ్జెక్ట్కి కరెక్ట్ టెన్స్ టు బీ ఫామ్ యాడ్ చేయాలి, ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ అంటే V3, తర్వాత బై, తర్వాత సబ్జెక్ట్. ఓకే, ఇక్కడ సెంటెన్స్ ఏంటి? హీ సింగ్స్ క్లాసికల్ సాంగ్స్. ఓకే, సో హీ అనేది మనకి సబ్జెక్ట్ అయింది. సో ఆబ్జెక్ట్ ఏంటైంది మనకి? హీ సింగ్స్ వాట్? హీ సింగ్స్ క్లాసికల్ సాంగ్స్ అనేది మనకి ఆబ్జెక్ట్ అయింది కదా. సో ఫస్ట్ మనము ఆబ్జెక్ట్ రాసుకోవాలి, అంటే క్లాసికల్ సాంగ్స్ అని చెప్పి రాసుకోండి. ఓకే, లాస్ట్లో ఏముంది? సబ్జెక్ట్ ఉంది. ఓకే, హీ కానీ హీమే వస్తుందో అని చెప్పి చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి బై వచ్చింది కదా. V3 ఏంటి? సింగ్, శాంగ్, సంగ్. ఓకే, ఇక్కడ మనకి సంగ్ వచ్చింది. హీ సింగ్స్ అంటే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి మనకి టెన్స్ మార్చకూడదు. ఇక్కడ మనము ఆర్ అని చెప్పి వస్తుంది, మనము వర్ అని చెప్పి అనకూడదు. సో క్లాసికల్ సాంగ్స్ ఆర్ సంగ్ బై హిమ్ అన్నది మీ ప్యాసివ్ వాయిస్ అవుతుంది. ఇక్కడ ఎక్కడ ఉంది? క్లాసికల్ సాంగ్స్ ఆర్ సంగ్ బై హిమ్. ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. ఇలాంటిదే నెక్స్ట్ సెంటెన్స్. కన్వర్ట్ ద ఫాలోయింగ్ యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ టు ప్యాసివ్ వాయిస్. వీ పోస్టెడ్ ఆల్ ద లెటర్స్. ఓకే, మళ్ళీ అదే మన స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది, లాస్ట్లో సబ్జెక్ట్ వస్తుంది, సబ్జెక్ట్ ముందు బై వస్తుంది, బై ముందు పాస్ట్ పార్టిసిపల్ లేదా V3 వస్తుంది. అంతకుముందు మనకి టు బీ యొక్క కరెక్ట్ ఫామ్ ఒకటి వస్తుంది. ఓకే, సో ఇక్కడ వీ పోస్టెడ్ ఆల్ ద లెటర్స్ అని చెప్పి అంటున్నాం. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? మన గురించి మాట్లాడుతున్నాం. సో వి అనేది సబ్జెక్ట్. ఏం పోస్ట్ చేసాం? అన్ని లెటర్స్. సో ఆల్ ద లెటర్స్ అనేది మన ఆబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ ఆబ్జెక్ట్లో ఆల్ ద లెటర్స్. ఓకే, ఇక్కడ పోస్టెడ్ అన్నది పాస్ట్ టెన్స్ కదా. సో టు బీ ఫామ్లో మనం పాస్ట్ టెన్సే తీసుకోవాలి. ఆల్ ద లెటర్స్ వర్. పోస్ట్, పోస్టెడ్, పోస్టెడ్. V3 ఫామ్ ఇస్ పోస్టెడ్ బై వి బదులు అస్. ఓకే, all the letters were posted by us. All the letters were posted by us. Option 1 is your answer.
Convert the following active voice sentence to passive voice. She will send the message. ఇక్కడ ఇది ఫ్యూచర్ టెన్స్ కదా. సో ఆబ్జెక్ట్ వస్తుంది ఫస్ట్, తర్వాత విల్ వస్తుంది, విల్ తర్వాత బీ వస్తుంది, తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? షీ విల్ సెండ్ ద మెసేజ్ అంటే షీ గురించి మాట్లాడుతున్నాం. ఏం చేస్తుంది ఆవిడ? షీ విల్ సెండ్ ది మెసేజ్. మెసేజ్ అనేది మన ఆబ్జెక్ట్ అయింది కదా. సో ది మెసేజ్ will be sent కదా, will be sent by she బదులు her. The message will be sent by her. The message will be sent by her. Option 1 is your answer. 10th one, choose the correct form of the word from the given options. He made a quick dash to the new environment. Adapt, adaptation, adaptable, adapting. ఇక్కడ మనము కొత్త చోటికి వెళ్ళినప్పుడు సంగతి మాట్లాడుతున్నారు. హీ మేడ్ ఎ క్విక్ అన్నప్పుడు అడాప్టేషన్ టు ద న్యూ ఎన్వైర్న్మెంట్ అని చెప్పి వస్తుంది. 11th question, identify the full form of the given short form IE. ఐఈ అంటే ఏంటి? మనం చాలా చోట్ల రాస్తూ ఉంటాం కదా. ఇన్ ఇఫెక్ట్, ఇన్ ఎగ్జాంపుల్, ఇద్ ఎస్ట్, ఇన్ ఎసెన్స్. మనం చాలా చోట్ల సెంటెన్సెస్ రాస్తూ ఏదన్నా ఎగ్జాంపుల్, దట్ ఈస్ అని ఇది రాస్తూ ఉంటాం మనం కదా. సో దిస్ ఈస్, దీని ఫుల్ ఫామ్ ఇస్ ఇద్ ఎస్ట్. ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. మనం దీన్ని మాట్లాడటం మాత్రం సెంటెన్స్లో మనం చదివేప్పుడు దట్ ఈస్ అని చెప్పి చదువుతాం. 12th one, select the correct abbreviation for the term antimeridiem. GM, PM, CM, AM. యాంటీమెరిడియన్ అంటే AM. అంటే AM అంటే ఏంటి? పొద్దున్న 12 కంటే ముందు అనమాట. 12 PM కంటే ముందు మనము AM అని చెప్పి వాడతాం. 13th question, choose the correct collocation to complete the sentence. Can we dash the old car to get us there? Rely on, depend on, trust in, count on. కొలొకేషన్ అంటే ఏంటి? కొలొకేషన్ అంటే మనము 2 వర్డ్స్ని ఎప్పుడు అవే కలిపి వాడతాం, వేరే వర్డ్ని తీసుకొచ్చి దీని పక్కన మనం పెట్టాం. ఓకే, సో అలా ఇక్కడ క్యాన్ వి రిలై ఆన్ ద ఓల్డ్ కార్, దాని మీద మనం డిపెండ్ అవ్వచ్చా అని అర్థం, కానీ మనం రిలై ఆన్ అనే వాడతాం. సో క్యాన్ వి రిలై ఆన్ ద ఓల్డ్ కార్ టు గెట్ us దేర్ అని చెప్పి అంటాం. సో కొలొకేషన్ అన్నప్పుడు 2 వర్డ్స్ని మనం పక్క పక్కన ఎప్పుడు వాడుతూ ఉంటాం అన్నా కదా. సో వాటిని జనరలీ మనం స్కూల్ బస్ అని చెప్పి అంటాం. మనం స్కూల్ బస్ అని అంటాం కానీ ఎడ్యుకేషన్ బస్ అని చెప్పి అన్నాం కదా. అలానే మనము ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ అని చెప్పి అంటాం. సో స్ట్రాంగ్లీ రికమెండ్ అన్నాం కదా అని చెప్పి స్ట్రాంగ్లీ బదులు పవర్ఫుల్లీ రికమెండ్ అని చెప్పి అన్నాం కదా. అలా కొన్ని 2 వర్డ్స్ని మనము అవే వర్డ్స్ని వాడతామే కానీ వాటి సినోనిమ్ వేరే ఉన్నా కూడా వాడం. అలాంటి వర్డ్స్ని మనము కొలొకేషన్ అని చెప్పి అంటాం. 14th question, what does the phrase en masse mean? All together, in large numbers, one by one, in small groups, quietly and peacefully. En masse అనేది మనము సెంటెన్స్లో ఎలా వాడతామంటే ద డివోటీస్ అటెండెడ్ ద ప్రేయర్ en masse అని చెప్పి అంటాం. గుడికి వెళ్తే అక్కడ ఎన్ మాస్లో ఉన్నారు అంటే చాలామంది ఉన్నారు, ఆల్ టుగెదర్ ఇన్ లార్జ్ నంబర్స్ ఉన్నారు అనటానికి ఫారెన్లో లాంగ్వేజ్లో మనకి ఎన్ మాస్ అన్నదాన్ని మనం ఇంగ్లీష్లోకి తీసుకున్నాం. 15th, మై ఫాదర్, మై బ్రదర్ అండ్ మై ఫ్రెండ్ శ్యామ్
dash coming with me, is, are, has, have. ఇక్కడ మనము వీళ్ళు ముగ్గురు గురించి మాట్లాడుతున్నాం. ఓకే, మై ఫాదర్, మై బ్రదర్, వీళ్ళిద్దరూ ఒకళ్ళు అవ్వలేరు కదా. సో మై ఫాదర్, మై బ్రదర్ అండ్ మై ఫ్రెండ్ ఆర్ కమింగ్ విత్ మీ. సో ఆప్షన్ 2 is your answer. 16th question, he is very honest. He is dash than David. Honest, more honestly, more honest, honestly. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఆనెస్ట్కి మనము ఆనెస్ట్, మోర్ ఆనెస్ట్, మోస్ట్ ఆనెస్ట్ అని చెప్పి వాడతాం. ఓకే, ఇక్కడ దాన్ అంటున్నారంటేనే కంపారిటివ్, ఇద్దరి మధ్యలో కంపారిజన్ అనమాట. ఓకే, సో హీ ఈజ్ మోర్ ఆనెస్ట్ దాన్ డేవిడ్ అని చెప్పి వాడతాం. వాట్ లాంగ్వేజ్ ఫంక్షన్ ఈజ్ డెమాన్స్ట్రేటెడ్ ఇన్ ద సెంటెన్స్? క్యాన్ యూ ప్లీజ్ గివ్ మీ అ గ్లాస్ ఆఫ్ వాటర్, ఆస్కింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్, గివింగ్ అన్ ఒపీనియన్, offering assistance, making a request. Can you please అంటున్నారు కదా. ప్లీజ్ అంటే ఏంటి? we are politely asking or we are requesting for a glass of water అని చెప్పి అర్థం. So it is making a request. Identify the type of sentence. Let the poor be fed. Declarative, interrogative, imperative, exclamatory. Let the poor be fed అనేది it is actually a command or it is like a request. రెండు లాగా కూడా మనం చెప్పచ్చు. ఓకే, అంటే పూర్ పీపుల్ని ఫీడ్ చేయటానికి అని చెప్పి ఏమన్నా యాక్షన్ తీసుకోండి అని చెప్పి చెప్పటం. సో ఇలా మనం కమాండ్ కానీ రిక్వెస్ట్ కానీ ఉన్న వాటిని మనము ఇంపెరటివ్ సెంటెన్సెస్ అని చెప్పి అంటాం. 19th question, spot the error in the sentence. I returned back their book. I returned back their. ఏది ఉండకూడదు. రిటర్న్డ్ అన్నా వెనక్కే, బ్యాక్ అన్నా వెనక్కే కదా. సో బ్యాక్ అనేది తీసేయాలి. ఐ రిటర్న్ దేర్ బుక్. సో స్పాట్ ద ఎర్రర్ అన్నప్పుడు బ్యాక్ ఈజ్ యువర్ ఆన్సర్. 20th question, ఐడెంటిఫై ద సెంటెన్స్ ప్యాటర్న్. దే వాంటెడ్ టు లాఫ్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ టు ఇన్ఫినిటివ్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ కాంప్లిమెంట్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈరోజు నేను 7 o'clock వేసిన వీడియోలో వర్బ్స్లో ఇన్ఫినిటివ్ అంటే ఏంటి, కాంప్లిమెంట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూస్తుంటే మీరు ఆన్సర్ ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఓకే, సో టు లాఫ్ అనేది దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ అ ఇన్ఫినిటివ్. సో ఎవరి గురించి మాట్లాడుతున్నాం? దే గురించి మాట్లాడుతున్నాం. సబ్జెక్ట్ వాంటెడ్ విల్ బీ యువర్ వర్బ్. సో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఇన్ఫినిటివ్. ఓకే, సో 2 ఈజ్ యువర్ ఆన్సర్. 21st, వాట్ టైప్ ఆఫ్ నౌన్ ఈజ్ jury in the sentence? The jury were unable to agree on the point. Abstract noun, proper noun, collective noun, compound noun. జ్యూరీ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఎవరైతే ఒక కేసు గురించి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారో వాళ్ళని మనం జ్యూరీ అని చెప్పి అంటాం. సో గ్రూప్ ఆఫ్ పీపుల్ని మనం జ్యూరీ అంటాం కాబట్టి కలెక్టివ్ నౌన్ ఈజ్ ద ఆన్సర్. 22nd question, which linker best completes the sentence? I wanted to go to the movie dash I had to finish my homework but and so because. I wanted to go to the మూవీకి వెళ్దాం అనుకున్నాను కానీ నాకు హోంవర్క్ చేయాలి, బట్ అని చెప్పి వస్తుంది. ఐ వాంటెడ్ టు గో టు ద మూవీ బట్ ఐ హ్యాడ్ టు ఫినిష్ మై హోంవర్క్. ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్.
23. Which of the following sentences is correct? My friend living in Delhi. My friend is living in Delhi. My friend is living at Delhi. My friend lives at Delhi. ఒక ఊరి గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఇన్ అని చెప్పి వాడాలి. ఓకే, సో ఈ రెండు అయితే అసలు ఆప్షన్లోకే రావు. ఓకే, సో మై ఫ్రెండ్ ఇస్ లివింగ్ ఇన్ ఢిల్లీ, ఎందుకంటే ఈ సెంటెన్స్ స్ట్రక్చరే తప్పుంది. అదే మనము ఏదన్నా కరెక్ట్గా మన అడ్రస్ గురించి చెప్తే మాత్రం ఆ అడ్రస్ కోసం మనం ప్రపోజిషన్ని యాట్ అని చెప్పి వాడాలి. 24th, వాట్ డస్ ద అబ్రివియేషన్ PL రిప్రజెంట్ ఇన్ అ డిక్షనరీ? ప్లూరల్, ప్రొనౌన్, ప్రిఫిక్స్, ప్లేస్. డిక్షనరీలో ఏదైనా వర్డ్ పక్కన PL అని కనిపిస్తే అది ప్లూరల్ అని చెప్పి అర్థం. 25th question, determine the rhyme scheme of this stanza. The sun is shining bright. The sky is clear and blue. The flowers are in sight. They bring me joy anew. రైమింగ్ స్కీమ్ ఎలా సాల్వ్ చేయాలి? మనం ఫస్ట్ సెంటెన్స్ చదివినప్పుడు ఆ సౌండ్ వింటాం కదా, ద సన్ ఈజ్ షైనింగ్ బ్రైట్, ట అని వచ్చింది కదా, అక్కడ ఏ అని చెప్పి రాసుకోండి. ఓకే, అదే సౌండ్ రెండో సెంటెన్స్లో వస్తుందా అని చెప్పి వినాలి. ఓకే, ద స్కై ఈజ్ క్లియర్ అండ్ బ్లూ, ఊ అని వస్తుంది కదా, ఇక్కడేమో ట సౌండ్ వచ్చింది, ఇక్కడేమో బ్లూ ఊ సౌండ్ వచ్చింది. సో ఇక్కడ ఏ అని రాయకూడదు, ఇక్కడ మనం వేరే సౌండ్ వచ్చింది కాబట్టి బి అని చెప్పి రాసుకోవాలి. ఇప్పుడు మూడో దాంట్లో ఏ కానీ బి కానీ వచ్చిందా అని చెప్పి చూడాలి. ద ఫ్లవర్స్ ఆర్ ఇన్ సైట్, సో ఇక్కడ బ్రైట్ అన్నాం, ఇక్కడ సైట్ అన్నాం. సో రెండు చోట్ల మనకి ఒకటే సౌండ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఏ రాసుకోవాలి. దే బ్రింగ్ మీ జాయ్ అ న్యూ, ఇక్కడ మనకి బ్లూ అని వచ్చింది, ఇక్కడ న్యూ అని చెప్పి ఒకటే సౌండ్ వచ్చింది కదా, సో ఇది బి కాబట్టి ఇది బి అని చెప్పి రాసుకోవాలి. సో రైమింగ్ స్కీమ్ ఏంటి? ఏ బి ఏ బి, ఏబి ఏబి ఎక్కడుంది? ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. 26th question, choose the correct sentence. The book and the pen is on the table. The book and the pen are on the table. The book and the pen was on the table. The book and the pen were on the table. బుక్ అండ్ పెన్ అంటే రెండు కాబట్టి మనము ఆర్ వాడాలి. ద బుక్ అండ్ పెన్ ఆర్ ఆన్ ద టేబుల్. ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. Identify the correct sentence. Either my brother or my parents has arrived. Either my brother or my parents have arrived. Either my brother or my parents are arrived. Either my brother or my parents is arrived. ఎయిదర్ ఆర్ అని చెప్పి ఉన్నప్పుడు ఆర్ తర్వాత ఏముంది అని చెప్పి చూడండి. ఓకే, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఈ సెకండ్ ఆర్ తర్వాత ఉన్న దాంట్లో ఉండాలి. ఓకే, మై పేరెంట్స్ హ్యాజ్ అరైవ్డ్, మై పేరెంట్స్ హ్యావ్ అరైవ్డ్, మై పేరెంట్స్ ఆర్ అరైవ్డ్, మై పేరెంట్స్ ఈజ్ అరైవ్డ్. ఏది కరెక్ట్? మై పేరెంట్స్ హ్యావ్ అరైవ్డ్. ఎయిదర్ మై బ్రదర్ ఆర్ మై పేరెంట్స్ హ్యావ్ అరైవ్డ్. సో మై పేరెంట్స్ ఆర్ తర్వాత ఏదైతే ఉందో దాంతో మనము సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చూసుకోవాలి. 28th one, చూస్ ద సెంటెన్స్ ఇన్ ద కరెక్ట్ టెన్స్. ప్రెజెంట్ కంటిన్యూస్లో ఏది ఉంది ఇందులో? షీ ఈజ్ వర్క్ ఆన్ ద ప్రాజెక్ట్, షీ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్, షీ ఈజ్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్, షీ వర్క్స్ ఆన్ ద ప్రాజెక్ట్. ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఏంటి? ఈజ్ ప్లస్ వర్బ్ ప్లస్ ఐఎన్జీ కదా. సో ఈజ్ ప్లస్ వర్బ్ ప్లస్ ఐఎన్జీ అంటే ఈజ్ వర్కింగ్ అని చెప్పి రావాలి. ఇక్కడ మనం చూస్తే షీ ఈజ్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. 29th question, identify the sentence in the past perfect tense. They had completed their homework before dinner. They have completed the homework before dinner. They completed the homework before dinner. They are completing the homework before dinner. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే స్ట్రక్చర్ ఏముండాలి? పాస్ట్ కదా, హ్యాడ్ ప్లస్ V3 అంటే పాస్ట్ పార్టిసిపల్. ఓకే,
సో ఇక్కడ మనం ఆప్షన్స్లో చూస్తే హ్యాడ్ ప్లస్ V3 ఎక్కడుంది, హ్యాడ్ అయితే ఓన్లీ దీంట్లో ఉంది. సో కంప్లీటెడ్ దే హ్యాడ్ కంప్లీటెడ్ దేర్ హోంవర్క్ బిఫోర్ డిన్నర్. ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్. Choose the correct phrasal verb to complete the sentence. The meeting was dash due to the CEO's sudden illness. Called off, called out, called on, called in. మీటింగ్ వాజ్ కాల్డ్ ఆఫ్. కాల్డ్ ఆఫ్ అంటే ఏంటి, క్యాన్సిల్ చేశారు అని చెప్పి అర్థం. ద మీటింగ్ వాజ్ కాల్డ్ ఆఫ్ డ్యూ టు ద CEO సడన్ ఇల్నెస్.